హాయ్ అండి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి కాంబో కలెక్షన్. ఈసారి అయితే నేను 2 శారీస్ కాంబో లాగా చేశానండి. ప్రీవియస్గా అయితే 999లో మనకి 3 శారీస్ పెట్టాము. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది, క్వాలిటీ బాగున్నాయి, మనకి ఆ బడ్జెట్లో మంచి శారీస్ వచ్చాయని చాలామంది సాటిస్ఫై అయ్యారండి. అలాగే ఈ శారీ కూడా 2 శారీస్ అయితే కాంబో లాగా చేశాను. మనకి 599లో 2 శారీస్ అయితే వస్తాయి. అది కూడా మంచి కలర్ కాంబినేషన్స్, చాలా బాగుందండి కలెక్షన్ అయితే. మొత్తం ఆల్మోస్ట్ మేము సెట్స్ వేసిందన్నీ కూడా ఒక 400 సెట్స్ అయితే ఉన్నాయండి. మొత్తం 800 శారీస్ అనమాట. మొత్తం కూడా కలర్ కాంబినేషన్స్, ఒకటి లైట్ ఒకటి డార్క్, అలా మొత్తం కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్స్ అన్నీ కాంబో లాగా చేసి ఇలా అయితే సెట్స్ అన్నీ చేసి పెట్టుకున్నాము, కొంచెం ఈజీగా ఉంటుందని. అలాగే ఈసారి కొంచెం కోడ్స్ కూడా ఇచ్చానండి, నెంబర్ 1, 2 అట్లా నెంబర్స్ కూడా ఇచ్చాము. ఎందుకంటే మాకు వీడియో చేసి మళ్ళీ స్క్రీన్ షాట్స్ వచ్చేసరికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏ కలర్స్ ఉన్నాయి, ఏ శారీస్ అని మళ్ళీ వెతుక్కోవడం, రిప్లైలు ఇవ్వటం, ఇదంతా ఇబ్బంది అవుతుంది. అందుకే ఈసారి అయితే ఒక కాంబోకి ఒక నెంబర్ లాగా ఇచ్చాము. మీరు కూడా ఈజీగా మెన్షన్ చేయొచ్చు, మాకు కూడా ఈజీ అవుతుంది ఆర్డర్స్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే చాలా స్టాక్ ఉంది కాబట్టి కన్ఫ్యూజ్ అవుతాం కలర్ కాంబినేషన్స్. ఎందుకంటే కొంచెం సిమిలర్గా ఉన్న కలర్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఆర్డర్స్ కూడా అటు ఇటు మిస్ అవుతూ ఉంటాయి. మొత్తం ఇలా సెట్స్ చేసి పెట్టుకున్నామండి. అలాగే మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసేటప్పుడు మాత్రం మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి, అప్పుడే ఈజీగా ఉంటుంది. అలాగే ఫోటో మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో అదే స్క్రీన్ షాట్ పెట్టండి. కొంతమంది ఒక ఫోటో పెడుతున్నారు, కింద ఈ కలర్ అండి, ఆ కలర్ అండి అని మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళకి ఫోటోలో ఉన్న ఆర్డరే వెళ్తుంది, కానీ మేము ఇది ఆర్డర్ పెట్టలేదు, మేము ఇలా పెట్టలేదు, అలా కాదు ఇలా కాదని మళ్ళీ కన్ఫ్యూజన్. అదంతా కూడా ఇంకా అవాయిడ్ చేయాలనేసి నెంబర్ వైజ్గా కూడా ఇచ్చాము. నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెడితే మీకు ఈజీగా ఉంటుంది, మాకు కూడా ఈజీగా ఉంటుందండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి కాంబోస్, సేల్స్, క్లియరెన్స్ పెట్టేటప్పుడు మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ అస్సలు ఉండదండి. ఎందుకంటే ఇంత స్టాకు మేము ఓపెన్ చేయకుండానే ఆల్రెడీ బడ్జెట్లో ఉన్నాయి, ఇంకా కాంబోస్ లాగా ఆల్రెడీ సెట్ చేసి పెట్టాము. ఇవి ఏవి కూడా మేము ఓపెన్ చేసి శారీ అన్నీ చెక్ చేసి మరీ డిస్పాచ్ అయితే చెయ్యము. ఎలా ఉన్నాయో అలానే, ఇప్పుడు మనకి ఈ శారీ ఉంది కదా, ఇలా మనకి టై అయి ఉంటుంది, అలానే పంపించేస్తున్నాం. కాబట్టి ఇందులో డ్యామేజెస్ వచ్చాయా రాలేదా ఇదేది కూడా చూడము. మీరు కూడా అలా యాక్సెప్ట్ చేసినట్లయితేనే పర్చేస్ చేయండి. రిటర్న్ ఎక్స్చేంజ్ కానీ అస్సలు ఉండదండి. ఒకసారి మీరు పర్చేస్ చేశారు అంటే ఇంకా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు. అది డ్యామేజ్ వచ్చినా సరే, ఇంకేదైనా సరే అసలు రిటర్న్ అయితే తీసుకోము. రిఫండ్ కూడా అస్సలు ఉండదండి. అలానే డ్యామేజెస్ ఉన్న శారీస్ అమ్ముతున్నామని కాదండి, ఇవన్నీ కూడా ఫ్రెష్ స్టాక్. కానీ చెప్తున్నాను, ఇన్ కేసు 99% అయితే డ్యామేజెస్ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా మళ్ళీ మేము రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోము. ఎందుకంటే డెలివరీ ఛార్జెస్, మీకు ఆల్రెడీ పార్సల్ వచ్చేసింది, మళ్ళీ మీరు రిటర్న్ చేయడం, ఇదంతా మేము బేర్ చేయలేము. ఎందుకంటే ఒక సెట్కి వచ్చేసి మనకి 100 రూపీస్ మార్జిన్ మాత్రమే పెట్టుకున్నాం కాబట్టి మేము రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోమండి. మనకి ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకుంటే బాగుంటుంది. నేనైతే క్లియర్గా చూపిస్తున్నాను, వీడియోలో దగ్గర నుంచి చూపిస్తున్నాను, డిజైన్ ఎలా వచ్చిందని చెప్తున్నాను, అది ఏం ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాను. అన్నీ చూసి అన్నీ విని హడావిడిగా తీసుకొని ఆ తర్వాత మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, మేము ఇంకోటి అనుకున్నాం, ఇలా ఉంది ఏంటి, అలా ఉంది ఏంటి, మీరు రిటర్న్ తీసుకోండి, తీసుకోకపోతే ఎలా, మా డబ్బులతోటే మీరు బిల్డింగ్లో కట్టుకుంటున్నారు, అది ఇది అని ఏదేదో చాలా ఎక్కువ మెసేజెస్ పెడుతున్నారు. అది ఒక్కరిద్దరే అండి. ఇప్పుడు 400 సెట్స్ సేల్ చేసినప్పుడు ఒక్కరిద్దరు మాత్రమే ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసి, వాళ్ళు ఏదో అనుకొని ఏదో హడావిడిగా ఫోటో చూసేసి పర్చేస్ చేయడం, అలా చేసిన వాళ్ళు మాత్రమే అలా చేస్తున్నారు. ఓన్లీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారండి, మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. చాలా హ్యాపీ ఆ విషయంలో మాత్రం. ఆ ఒక్కరిద్దరు కూడా మొత్తం వీడియో చూస్తే ఏ కన్ఫ్యూజన్ ఉండదు, కానీ ఆ వీడియో అంతా చూడకుండా పర్చేస్ చేసాం, ఆఫర్ ఉంది తొందరగా తీసుకోవాలనేసి హడావిల్లో తీసుకొని తర్వాత మమ్మల్ని బాధ పెడుతున్నారు, చాలా మాటలు అంటున్నారు. అందుకే ముందే చెప్తున్నాను, ఈ వీడియో మాత్రం మొత్తం కంప్లీట్గా చూసి కలర్స్ కానివ్వండి, ఫ్యాబ్రిక్ ఏంటి, అసలు డిజైన్ ఏంటి, అంత క్లియర్గా ఉంది, నాకు ఓకే అనుకుంటేనే పర్చేస్ చేయండి. మేమేం పర్చేస్ చేయమని మేము వెంటబడట్లేదు, బతలాడట్లేదు, ఫోర్స్ చేయట్లేదు. ఫోర్స్ అస్సలు చేయమండి. మీకు నచ్చితేనే మాకు బడ్జెట్లో ఉన్నాయి, ఓకే మనకి 599 రూపీస్కి ఏమొస్తుంది, అలాంటిది 2 శారీస్ వస్తున్నాయి అనుకుంటేనే తీసుకోండి. లేదంటే వద్దు, అసలు ఛానల్ కూడా చూడని అవసరం లేదు. అసలు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలా
హడావిడిగా తీసుకోవడం, మళ్ళీ మెసేజ్లు పెట్టడం అలాంటివి అయితే చేయొద్దు. ఇవన్నీ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు కలర్ వైజ్గా అలాగే నెంబర్ వైజ్గా కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను 2 శారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను, మిగతా అన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ అయితే చూపిస్తానండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఓపెన్ చేసి చూపించలేను కదా. కాకపోతే అన్నీ కూడా కాంబోస్లో 2 డిజైన్సే ఉన్నాయి. ఓవరాల్గా 2 డిజైన్సే అండి. 800 శారీస్లో 400 శారీస్ ఒక డిజైను, ఇంకొక 400 శారీస్ ఇంకొక డిజైన్. 2 డిజైన్స్ మాత్రమే ఉన్నాయి. కన్ఫ్యూజన్ కూడా లేదు. కాకపోతే కలర్ కాంబినేషన్స్ మాత్రమే చాలా ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. మొత్తం వచ్చేసి కలర్ కాంబినేషన్స్ 20 కలర్స్ ఉన్నాయండి. అంటే 20 కాంబోస్. కలర్స్ మాత్రం చాలా కలర్స్ ఉన్నాయి. మొత్తం కాంబోస్ లాగా చేసాం కదా. ఇవి మాత్రం 20 నెంబర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫస్ట్ నెంబర్. మీకైతే ఈ 2 శారీస్ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ ఏంటి, దీనికి వచ్చిన వర్క్ ఏంటి అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి శారీ లాగా వస్తుందండి. చూడండి, ఇది వచ్చేసి మనకి నెట్ ఫ్యాబ్రిక్లో వస్తుందండి. మనకి శారీ లాగా మొత్తం నెట్ ఫ్యాబ్రిక్లో ఇలా వస్తుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి ఇది నెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది. అలాగే మనకి లైన్స్ కూడా వచ్చాయండి. ఇలా మనకు మొత్తం లైన్స్ లాగా ఇలా షిమ్మరీగా లైన్స్ అయితే వస్తాయి. అలాగే బార్డర్ కూడా ఉంది. దీనికి చిన్న లేస్ కూడా ఇలా మనకి పైపింగ్ టైప్లో మొత్తం కూడా వచ్చింది. చూడండి, నెట్ అంటే మరీ పల్చగా ఉండే నెట్ అయితే కాదండి, మనకి దగ్గరగానే ఉంటుంది. దగ్గర నుంచి చూడండి, మీకు ఫ్యాబ్రిక్ కూడా అర్థమవుతుంది. చూడండి, మందంగానే ఉంటుంది. ఇది షిమ్మరీగా ఉంటుంది. ప్లెయిన్ అయితే కాదు, షిమ్మరీగా నెట్ అయితే ఇలా వస్తుందండి. ఇంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. వీడియోలో కూడా మీకు క్లియర్గా ఏం ఫ్యాబ్రిక్ అని చెప్తున్నాను, ఎలా వచ్చింది ఏంటి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా చూడకుండా మీరు తీసుకుంటే నాదైతే ప్రాబ్లం కాదు. అలాగే కొంతమంది ఈ కాస్ట్ పెడితే మనకి షాపింగ్ మాల్లో ఆఫర్స్ టైంలో వస్తాయి అదని ఇదని కూడా కామెంట్స్ పెడుతున్నారండి. మీ ఇష్టం, మీకు నచ్చితేనే తీసుకోండి. మేమేం ఫోర్స్ చేయట్లేదు కదా. ఫ్యాబ్రిక్ ఏంటి అని చూపిస్తున్నాం, ఏం కలర్ అని మెన్షన్ చేస్తున్నాం, అన్నీ కూడా చూపిస్తున్నాం. ఏది ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం కాబట్టి నచ్చితేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దనే చెప్తున్నాం. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచి ఆనియన్ పింక్ షేడ్లో వచ్చిందండి. ఈ షిమ్మరీ కదా మొత్తం కూడా గోల్డ్ కలర్లో వచ్చేసరికి లుక్ చాలా బాగుంది. దీన్ని మనం శారీ లాగా కట్టుకోకపోయినా కుర్తీ లాగా, లెహెంగాస్ లాగా, ఫ్రాక్స్ లాగా, కిడ్స్ కోసం ఫ్రాక్స్ లాగా కూడా మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మనకి ప్లెయిన్ నెట్ పర్చేస్ చేయాలంటేనే 60 to 80 రూపీస్ ఉంటుందండి ప్లెయిన్ నెట్. అలాంటిది మనకి షిమ్మరీ నెట్ వచ్చింది. ఇంకా మనకి మందంగానే ఉంది నెట్ కూడా. ఇంకా లైన్స్ కూడా వచ్చాయి, మనకి జెరీ లైన్స్ కూడా ఇలా వచ్చాయి. కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ అయితే మనకి ఈ కాస్ట్లో అయితే రాదు కదా. అలా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా సాటిస్ఫై అవుతారు. మంచి ఫ్యాబ్రిక్ వచ్చిందని సాటిస్ఫై అవుతారు. అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఓకే, కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మీరు బాధపడకండి. ఒక నెట్ ఫ్యాబ్రిక్ కొనుక్కుంటే ఎలా ఉంటుంది అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు సాటిస్ఫై అవుతారు. చూడండి, పింక్ కలర్లో చాలా బాగుంది. మనకి ఇది ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు, కుర్తీస్ లాగా అలా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి. మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది, కొంచెం రా సిల్క్లో ఇలా వచ్చింది, లైట్ పింక్ కలర్లో వచ్చిందండి. దీని కాంబినేషన్గా ఇలా మనకు వచ్చింది. దీంతో మనం ఫ్రాక్స్ అయినా డిజైన్ చేసుకోవచ్చు, కుర్తీస్, లెహెంగాస్, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా మనం డిజైన్ చేసుకోవడానికి బాగుంటుంది. మొత్తం శారీ అంతా కూడా ఇలానే వస్తుంది. మొత్తం లైన్స్, జెరీ లైన్స్ వచ్చాయి. పళ్ళు ఇదంతా కూడా మనకి లేస్ అయితే వచ్చిందండి, గోల్డ్ లేస్, చిన్న గోల్డ్ లేస్ అయితే ఇలా వచ్చింది. బాగుంది. మీకు దగ్గర నుంచి కూడా చూడండి, మళ్ళీ కూడా చూపిస్తున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది నెట్. ఇందులో ఇంకా కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఉన్నాయండి. ఇలాంటి శారీసే మనకి కాంబో చేసామండి. ఒక శారీ ఈ డిజైన్లో ఉంటుంది, ఇంకొక డిజైన్లో ఇంకో శారీ ఉంటుంది. ఈ రెండు కలిపి కాంబో చేసాం. ఇలా అన్ని కాంబోస్లో ఈ ఒక డిజైన్, ఈ లైన్స్ డిజైన్లో ఒక డిజైన్ ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అలాగే నెంబర్స్ అన్నీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఇందులో ఇంకొక కలర్ ఎలా వచ్చిందనేది ఇప్పుడు చూపిస్తాను. ఇందులో రెండో శారీ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్లో వస్తుందండి. ఇందాక షిమ్మరీ లైన్స్లో చూసాం కదా, ఈ శారీ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది. మనం గొలుసు కుట్టు అంటాం కదా, చైన్ స్టిచ్ అలా వస్తుందండి. మొత్తం వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది. చూడండి, దీన్ని మనము సింపుల్గా కుర్తీలాగా డిజైన్ చేసుకున్నా, లేదంటే పిల్లలకి లెహెంగా లాగా ఎలా అయినా మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. మీకు ఫ్యాబ్రిక్ అలాగే డిజైన్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తాను. చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్ అదంతా కూడా చూడండి. మొత్తం నెట్ ఫ్యాబ్రిక్ ఇలా వచ్చింది. నెట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం కూడా మనకి చైన్ స్టిచ్తో వైట్ కలర్లో వచ్చింది. రెడ్ కలర్ పైన వైట్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్కే విత్ కట్ వర్క్ వచ్చింది. మనకి ఇలా కట్ వర్క్ డిజైన్లో వచ్చింది. ఇంత హెవీ ఎంబ్రాయిడరీ అయిందంటేనే మీరు అర్థం చేసుకోండి, ఇది ఫ్రేమ్ సెట్ చేయాలి, ఎన్ని స్టిచెస్ పడింది అంటే ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంత గ్రాండ్ వర్క్ కూడా వచ్చింది. చూడండి, చుట్టూ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇలా వచ్చింది. రెడ్ కలర్ పైన వైట్ కలర్లో వర్క్ అండి. మొత్తం శారీ అంతా కూడా ఇలా వచ్చింది. బాగుంది, ఎంత బాగుందో చూడండి. రెడ్ కలర్ పైన వైట్ కలర్లో వర్క్. అలాగే దీనికి బ్లౌజ్ కూడా వచ్చిందండి. శారీ కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను.
ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నానండి. దీంట్లో ఏం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏం లేదు, అంతా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తున్నాను. బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్లో రా సిల్క్లో ఇలా వస్తుంది, ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ప్లెయిన్. ఇది వచ్చేసి ఇలా ఉంది చూడండి. బ్లౌజ్ పీస్ రెడ్ కలర్లోనే ఉంది, సెల్ఫ్ కలర్లో. మొత్తం శారీ అలాగే బ్లౌజ్ పీస్ కూడా వచ్చిందండి. శారీ మీకు మళ్ళీ చూపిస్తాను. శారీ అంతా కూడా చూడండి, ఎంబ్రాయిడరీ వర్క్, నెట్ పైన ఎంబ్రాయిడరీ వర్క్. నేను మెన్షన్ కూడా చేస్తున్నాను నెట్ ఫ్యాబ్రిక్ అని. చూడండి ఒకసారి మీకు వేసుకొని కూడా ఇలా చూపిస్తాను. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుందండి. మీకు మీటర్ వైజ్గా తీసుకోవాలనుకుంటే ప్లెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రాదండి ఈ బడ్జెట్లో. చూడండి ఇలా ఉంది. ఇదైతే కాంబో మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది కాంబో వచ్చేసి మనకి నెంబర్ 1 అండి. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను, స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇక్కడ మనకి సెట్ ఉంది కదా, ఇందాక పింక్ కలర్ చూపించాను కదా, ఇదే శారీ. అలాగే రెడ్ కలర్లో ఈ శారీ, ఇది నెంబర్ 1. మనకి కోడ్ వచ్చేసి నెంబర్ 1. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, క్లియర్గా పెట్టండి. మీకు ఏదైతే నెంబర్ ఉందో అదే స్టాక్ అయితే మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే కలర్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలని ఇలా నెంబర్స్ కూడా ఇచ్చాము. కలర్స్ మళ్ళీ చూసుకోండి, ఇక్కడ పింక్ రెడ్ కాంబినేషన్లో ఇలా ఇచ్చాము. 2 శారీస్ వస్తాయి, కాంబోలో ఇలా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కాంబో ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఫ్యాబ్రిక్ ఏంటో చూపించాను, అలాగే ఎంబ్రాయిడరీ వర్క్ ఏమొచ్చింది, 2 శారీస్ ఏం శారీస్ ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా చెప్పాను. నెక్స్ట్ అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు, జస్ట్ కలర్ కాంబినేషన్స్, ఏ శారీస్ కాంబోస్ వస్తున్నాయి, నెంబర్ ఏంటి, అది మాత్రమే మీకు చూపిస్తాను. క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. మొత్తం వీడియో చూసిన తర్వాతనే పర్చేస్ చేయండి. హడావిడి ఏం లేదు, చాలా స్టాక్ ఉంది మనకి. 400 సెట్స్ ఉన్నాయి. హడావిడి కూడా ఏం లేదు, నెమ్మదిగా తీసుకున్నా కూడా స్టాక్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు అన్నీ క్లియర్గా మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 2 అండి. మీకు చూడండి, నెంబర్ 2 వచ్చేసి కాంబోలో పింక్ కలర్కి వైన్ కాంబినేషన్ అండి. మనకి 2 శారీస్ ఇలా వస్తాయి. ఇది కూడా నేను చూపిస్తున్నాను, క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. కలర్స్ కూడా మీరు చూస్ చేసుకోండి, మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. 20 సెట్స్ ఉన్నాయంటే చూడండి మీకు ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని. అలాగే నెంబర్ 3 వచ్చేసి మనకి రెడ్కి లైట్ బ్రౌన్ కాంబినేషన్. ఇదైతే నెంబర్ 3 అండి. కాంబో ఎంత బాగా వచ్చింది చూడండి. మనకి జెరీ లైన్స్ ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయి, దీని మీద వర్క్ కూడా చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది వచ్చేసి నెంబర్ 3. అలాగే నెంబర్ 4 వచ్చేసి మనకి కిరోసిన్ కలర్ అలాగే గ్రే కాంబినేషన్ అండి. ఇది కూడా మీకు చూపిస్తాను, అన్నీ కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి నెంబర్ 4. చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే, చాలా బాగా వచ్చాయి స్టాక్ అయితే. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 5 బాటిల్ గ్రీన్ పిస్తా గ్రీన్, నెంబర్ 5 ఇది కాంబో నెంబర్ 5. అలాగే నెక్స్ట్ వచ్చేసి 6 కాంబోస్ నెంబర్ 6 లైట్ టీల్ బ్లూ కలర్కి రాణి పింక్ కలర్లో కాంబినేషన్. చూడండి చాలా బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ చూద్దాం నెంబర్ 7 కాంబో నెంబర్ 7 కిరోసిన్ కలర్కి మంచి లైట్ బ్రింజాల్ కలర్ అండి. నెంబర్ 7 ఇది. చూడండి ఎంత బాగా వచ్చాయో కలర్ కాంబినేషన్స్, వర్క్ బాగా ఎలివేట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం, ఇది వచ్చేసి నెంబర్ 8 పర్పుల్కి కనకాంబరం కలర్. చూడండి నెంబర్ 8 కాంబో నెంబర్ 8. కొద్దిసేపు చూపిస్తున్నాను మీకు, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నెక్స్ట్ చూద్దాం, ఇది వచ్చేసి నెంబర్ 9 అండి. కాంబో నెంబర్ 9 పిస్తా గ్రీన్కి బాటిల్ గ్రీన్. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ పిస్తా గ్రీన్ ఈ కాంబినేషన్ నెంబర్ 9. అలాగే నెక్స్ట్ చూద్దాం, ఆలివ్ గ్రీన్కి మంచి ఆనియన్ పింక్, డార్క్ ఆనియన్ పింక్, నెంబర్ 10 కాంబో నెంబర్ 10 ఇలా వచ్చింది. అలాగే నెక్స్ట్ చూద్దాం, నెంబర్ 11 కిరోసిన్ కలర్కి కనకాంబరం కలర్ అని కొంచెం రస్ట్ షేడ్ వచ్చిందండి, డిఫరెంట్ కాంబినేషన్. ఇది చూడండి 11 నెంబర్ 11. ఇది వచ్చేసి నెంబర్ 12 అండి. మంచి మెరూన్ కలర్కి ఎల్లో, లైట్ ఎల్లో, 12 నెంబర్ కాంబో నెంబర్ 12. నెక్స్ట్ వచ్చేసి మనకి రామా కలర్కి మ్యాంగో ఎల్లో, మంచి కలర్ కాంబినేషన్స్. చూడండి ఇది వచ్చేసి నెంబర్ 13. రెండు కూడా మీకు సిమిలర్గా ఉంటే ఒకటే కాంబోలో బాగుండదు అనేసి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా సెట్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్కి పింక్ కలర్ అండి, డార్క్ పింక్ కలర్, నెంబర్ 14. 20 ఉన్నాయండి మొత్తం కూడా.
20 సెట్స్ అయితే చేసాం. కలర్ కాంబినేషన్స్, డిజైన్స్. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్, ఇంకా ఇది లైట్ బిస్కెట్ కలర్ లాగా వచ్చింది, కొంచెం లైట్ కనకాంబరం షేడ్ కూడా మిక్స్ అయిందండి, డిఫరెంట్గా ఉంది. 15 నెంబర్ 15 కాంబో నెంబర్ 15. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 16 అండి. ఇది వచ్చేసి మనకి డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్, కచ్చికాయ కలర్ అంటాం కదా, కచ్చికాయ కలర్ అలాగే ఎల్లో, 2 కలర్స్. నెంబర్ 16 కాంబో నెంబర్ 16. నెక్స్ట్ వచ్చేసరికి 17 అండి. నెంబర్ 17 రెడ్ ఎల్లో, మంచి బ్రైట్ కలర్స్ రెండు కూడా, నెంబర్ 17 కాంబో నెంబర్ 17. నెక్స్ట్ వచ్చేసి 18 అండి. ఇది కూడా మస్టర్డ్ ఎల్లోకి రాణి పింక్, నెంబర్ 18 కాంబో నెంబర్ 18. కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, మాకు కూడా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు స్క్రీన్ షాట్ పెట్టగానే అడ్రస్ కూడా షేర్ చేయండి వెంటనే. పేమెంట్ కూడా త్వరగా చేస్తేనే బెటర్, లేకపోతే మీకు నచ్చిన కలర్స్ అయిపోవచ్చు, చెప్పలేము. ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది స్టాక్. మేము సేల్ పెట్టినప్పుడు క్లియరెన్స్ నార్మల్గానే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాంటిది ఆ కాంబోస్ కానివ్వండి, క్లియరెన్స్ కానీ పెట్టినప్పుడు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా మీరు రిప్లై లేట్గా ఇవ్వడం వల్లనే మాకు స్టాక్ దొరకలేదని మళ్ళీ తిట్టడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అందుకే క్లియర్గా స్క్రీన్ షాట్ పెట్టండి, వెంటనే అడ్రస్ పెట్టండి, ఈజీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి లైట్ మస్టర్డ్ కలర్లో, అలాగే మళ్ళీ ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ లాగా వచ్చింది, రస్ట్ కాంబినేషన్లో వచ్చిందండి. 19 కాంబో 19. ఇంకొకటి ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. 20 అండి, లాస్ట్ కాంబినేషన్. ఇది కనకాంబరం కలర్కి పిస్తా గ్రీన్, ఎంత బాగా వచ్చిందో. కాంబో 20. మంచి కలర్ కాంబినేషన్స్, ప్రతి దాంట్లో కూడా ఈ 2 డిజైన్స్ ఉంటాయండి. ప్రతి కాంబోలో ఈ 2 డిజైన్స్ ఉంటాయి. మంచి కలర్ కాంబినేషన్ సెట్ చేశాను. ఒకవేళ ఒకటే సెట్ కాదు, మాకు 5-6 కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీరు. అంటే అన్ని సెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే కొంచెం ఫాస్ట్గా పర్చేస్ చేస్తే మీకు నచ్చిన కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీరు స్క్రీన్ షాట్ క్లియర్గా పెట్టండి, అడ్రస్ పెట్టండి, అలాగే వీలైనంత ఫాస్ట్గా పేమెంట్ చేస్తేనే మీకు నచ్చిన కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అలాగే వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్. కొన్ని అయితే ఛానల్ కోసం మాత్రమే ఆఫర్స్ కూడా పెడుతున్నామండి. ప్రీవియస్గా అయితే ఒక శారీ పెట్టాము, ఆఫర్లో పెట్టేసి ఎంత స్పాట్లో అయిపోయాయండి, చాలా ఫాస్ట్గా. ఒక 30-40 శారీస్ ఉంటే పెట్టేశాను, అంత ఫాస్ట్గా అయిపోయాయి. మీరు ఛానల్ని కూడా ఫాలో అయినట్లయితే అలాంటి ఆఫర్స్ ఏమైనా మిస్ కాకుండా ఉంటారు. మన వాట్సాప్ ఛానల్ నేమ్ వచ్చేసి CNDU ఫ్యాబ్రిక్స్ అండి. అది కూడా ఫాలో అయితే రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి, ఆఫర్స్ ఉంటాయి, అన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి, అప్డేట్స్ మిస్ అవ్వద్దు అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే నేను డిజైన్స్ చూపించాను, ఫ్యాబ్రిక్ ఏంటో చూపించాను, కలర్ కాంబినేషన్స్ నెంబర్ పెట్టి మరీ క్లియర్గా చూపించాను. ఇంకా కన్ఫ్యూజన్ అయితే లేదని అనుకుంటున్నాను. అలాగే మళ్ళీ చెప్తున్నాను, రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉండదు. మీరు అన్నీ యాక్సెప్ట్ చేసి వచ్చాయి అనుకుంటేనే పర్చేస్ చేయండి, లేకపోతే అసలు పర్చేస్ చేయొద్దనే చెప్తున్నాను. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.